హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మునంకాడతో చారు అయితే పెడుతున్నాను. అదే ఎలా పెడుతున్నానో మీరు కూడా చూసేయండి. మా వదిన అయితే మా కోసం ఈ మునంకాయలు తీసుకొచ్చింది. చూసారా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి కదా అని దీంతో చారు పెట్టాలనుకున్నాను. మునంకాయలు కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని, ఒక టమాటో వేసుకొని 2 స్పూన్స్ కందిపప్పు వేసి కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్కి దించేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకొని మిక్సీ జార్లో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక 2 రెమ్మలు చింతపండుని నానబెట్టుకొని అది పిండుకొని పక్కన పెట్టుకొని ఈ ఏదైతే కుక్కర్లో ఉడికిపోయిందో ఆ మునక్కాయను మొత్తం స్మాష్ చేసేయాలి. బాగా స్మాష్ చేసిన తర్వాత ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్లో వేసి బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైతే గొజ్జు ఉండిపోయిందో అదంతా తీసి పక్కన పడేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి కడిగేసుకుంటే మొత్తం ఈ పప్పు ఇందులో ఉన్న జ్యూస్ అదంతా కింద పడిపోతుంది. మామూలుగా పిప్పి మాత్రమే ఉండిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, ఆ పొడిని ఇందులోకి వేసుకొని వెల్లుల్లి కరివేపాకు వేసి బాగా పోపుని కెలుక్కోవాలి. అలాగా అందులో కొద్దిగా ఇంగువ వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న ఆ ములంకాడ రసం ఉంటుంది కదా, ఆ రసాన్ని ఇందులోకి వేసుకొని కొద్దిగా చింతపండు రసం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకొని అది మరిగేదాకా చూసుకొని ఒక 2-3 తెరలు వచ్చిన తర్వాత దించేసుకొని రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ములంకాడ సూప్ చేసుకొని తాగినా మంచిదే, ఇలా ములంకాడతో చారు చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.